హారన్ ఉండదు, బ్రేక్ ఉండదు భయ్యా. సైడ్ మిర్రర్స్ బంద్ చేసుకొని నడిపిస్తారు, రాంగ్ రూట్లో వస్తారు, ఇట్లనే హారన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. వెనకాల నుంచి క్రిస్టా వస్తుంది. 5005 years ఓల్డ్ ట్రీ అంటే నమ్ముతారా అసలు మీరు? అది కూడా ద్రౌపది పెట్టిన ట్రీ అంట. ఏమీ లేదు, ఎవ్వడుండాడు లోపల, డ్రైవర్ గాళ్ళే ఉంటారు. అసలు ఇలా చూస్తే నాకు ఎంత జీలం మండుతుంది తెలుసా. మ్యారేజ్ అటెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న చలికి బారాత్ అటెండ్ చేయడం అంటే చలికాలంలో కూల్ వాటర్తో స్నానం చేయడం అంత సమానం అనిపించింది నాకు. అందుకే తొందరగా ఒక ఫోటో దిగి జంప్. మార్నింగ్ మన కళ్ళ ముందు గంగా రివర్ని చూస్తూ మా విలేజ్లో ఎంటర్ అయిపోయినాం. ఎర్లీ మార్నింగ్ రీచ్ అయినాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కోసం వెతుక్కుంటూ యూపీలో ఫేమస్ బ్రేక్ఫాస్ట్ కనిపించింది. ఇది మన ఇడ్లీయో దోసనో కాదు, బట్ వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ ఫుడ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కాన్పూర్. మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఆర్ బన్ పైన మస్కా బటర్ వేసి హనీ వేసి ఇస్తారు. తింటుంటే అసలు ఎక్కడ గాయబవుతుందని కూడా అర్థం కాలేదు. దాని తర్వాత ఫ్రెష్ కర్డ్తో చేసిన మజ్జిగ సర్వ్ చేసినారు. ఐ బిలీవ్ దిస్ వాస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఎ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లక్నో. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో మనము నిన్న నైట్ అయితే వచ్చినాము. యాక్చువల్లీ నేను 2 days ముందే వచ్చేసిన. బట్ ఏంటంటే ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏముందంటే ఒక పెళ్ళి అటెండ్ చేయాలి. సో ఆ పెళ్ళి అయితే నేను అటెండ్ చేసుకున్నా. సో పెళ్ళిలో ఇంకా ఊర్లో ఉండే పెళ్ళి కాబట్టి కెమెరా తీసుకోవడం సేఫ్ కాదని కెమెరా తీసుకెళ్ళలేదు. అండ్ నేను మీ అందరికీ చెప్పినా కదా లాస్ట్ వ్లాగ్లో నైట్ లక్నో సిటీ చూపిస్తా అని. సో ఈరోజు టైం దొరికింది. మనము ఈరోజు మా తమ్ముడు ఉన్నాడు, మా మామ వాళ్ళ కొడుకు, ఆయనను తీసుకొని సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి పోదాము. మోస్ట్ ప్రాబ్లీ సిటీ అండ్ అవుట్స్కర్ట్లో ఒక చెట్టు ఉందంట విచ్ ఈస్ 5500 years ఓల్డ్. సో హిస్టారిక్ మనకు చిన్న కంటెంట్ దొరుకుతుంది, మీకు కూడా ఈ సిటీ చూపించే అవకాశం నాకు దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయినాను అండ్ వీఆర్ గోయింగ్ టు హిట్ లక్నో రోడ్స్. సో స్టే ట్యూన్డ్. బస్ ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము పారిజాత్ అంట. 72 kilometers ఉంది విత్ ఇన్ సిటీ. ఈరోజు తిరిగి రిటర్న్ రావచ్చు మనం. ఓకే పోదామా? ఆల్ సెట్. ఒక మంచి రోడ్ చూపిస్తాం, మై ఫేవరెట్ రోడ్ అది. ఇదే మన లక్నో సిటీ అన్నమాట. సిటీ అంటే మనము కొంచెం లోపల ఉన్నాము, ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నాము. మెయిన్ సిటీ అంటే మీకు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినాక చూపించగలను నేను. ఇక్కడ ఏంటంటే ఇల్లులు చిన్న ఉంటాయి, మరీ 2 floors 3 floors వేయించుకోరు, కానీ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటాయి, కానీ యూనిక్ ఉంటాయి తెలుసా, చాలా యూనిక్ ఉంటాయి. చలో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినాక కలుస్తా. మన గల్లీ నుంచి బయటికి వచ్చినాం అన్నమాట. ఈ ముంగడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ ఎక్కాలి. ఇక్కడ మీరు ఒక విచిత్రం చూస్తారు. నేను మీకు ఆల్రెడీ చెప్పిన కదా భయ్యా, ఇక్కడ కార్లు బైక్స్ ఎట్లా సెన్స్లెస్ నడిపిస్తారు తెలుసా. హారన్ ఉండదు, బ్రేక్ ఉండదు భయ్యా. సైడ్ మిర్రర్స్ బంద్ చేసుకొని నడిపిస్తారు, రాంగ్ రూట్లో వస్తారు. అసలు ఇలా చూస్తే నాకు ఎంత జీలం మండుతుంది తెలుసా. ఒక్కొక్కడు పెద్ద కార్లు తీసుకొని రాంగ్ రూట్ వచ్చేస్తూ ఉంటాడు, ఎట్లా పడితే అట్లా వస్తూనే ఉంటారు తెలుసా. భయం లేదు, ఏం నో రూల్స్ నో రెగ్యులేషన్స్. ఎంత పెద్ద సిటీ ఉంది. ఏంటంటే జర పాలిటీషియన్స్ పవర్ ఎక్కువ చూపించుకుంటారు. ఇక్కడ ఎవడు పడతాడు సైరన్లు వేసుకుంటుండు, జర్రా ట్రాఫిక్ కాగానే సైరన్లు వేసుకుంటుర్రు, తీస్తుర్రు. పిచ్చి తెంగింది బండి నడిపేయాలంటే ఇక్కడ. అండ్ చాలా రిస్కీ తెలుసా యాక్చువల్లీ. మీకు చూపిస్తా, మీరు చూడండి, మీరే చూస్తారు. సో మనం ఇది లక్నోకి ఒక చిన్న అవుటర్ రింగ్ రోడ్ అనుకోండి సిటీ బయట నుంచి. ఇప్పుడు నేను ఈ జాకెట్ ఎందుకు వేసుకున్నా అంటే మీరు చెప్తున్నా, నా డిఎస్జీ జాకెట్ ఏమో వాషింగ్కి వేసిన. చలి ఎట్లుంటుంది తెలుసా, ఇప్పుడైతే లేదు, సాయంత్రం అయితే మనకు వచ్చేటప్పుడు అప్పుడు చూపిస్తా మీకు చలి ఇక్కడ. అట్లా మనము కొంచెం ముంగడ వచ్చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో జోయినా అక్కడ మాల్ ఉంది అండ్ అది సమిట్ బ్లాక్ అని ఉంది, మై బార్ హెడ్ క్వార్టర్స్ అని ఉందా. అదేంటంటే మన జుబ్లీహిల్స్లో పబ్స్ అండ్ బార్స్ ఉంటాయి కదా, అట్లా ఇది ఒక బిల్డింగ్లో అన్ని పబ్లు బార్లు అవే ఉంటాయి అన్నమాట. సమిట్ బిల్డింగ్ అనేది
ఇది ఫేమస్ లక్నోలో ఆ బిల్డింగ్. ఇది హైకోర్ట్. ఓకే, అవును, ఉచ్చ న్యాయాలయ. మొత్తం హిందీలో రాసిరు కాబట్టి అర్థమవుతలేదు. ముంగడ అయోధ్య 119 కిలోమీటర్స్ చూపిస్తుంది. లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినాం అయోధ్య మనం. మెల్లగా ఏంటంటే పిస్తా హౌస్ కూడా వచ్చేసిందంట ఇక్కడ. ఇప్పుడు గోరఖ్పూర్ ఇక్కడ నుంచి ముంగడ మీరు గోరఖ్పూర్ చూస్తున్నారా, 255. గోరఖ్పూర్ నుంచి ఒక 150 కిలోమీటర్స్లో నేపాల్ ఉంది తెలుసా. టైం ఉంటే పక్క వెళ్ళేసి వస్తుండే. టైం లేదు, రేపు వెళ్ళాలి. బీజేపీ అయ్యా పాలిటిక్స్ చాలా యూజ్ అవుతుంది ఇక్కడ. సోర్సెస్ చాలా యూజ్ చేసుకుంటారు, సైరన్లు పెట్టుకుంటారు బండ్లకి. ఎవరు సైడ్ ఇవ్వకపోయినా జర్ర ట్రాఫిక్ అయిపోయినా రే ఎంత పిచ్చిది ఎంత తెలుసా. ముంగడ ఏం లేకున్నా సైడ్ ఇవన్నీ రాకున్నా హారన్లు కొడుతూ ఉంటారు ఇంకల నుంచి. ఈ సిటీకి ట్రాఫిక్ ఎథిక్స్ చాలా కావాలి. తెలంగాణ గవర్నమెంట్ ట్రాఫిక్ పరంలో చాలా మంచిది. అమ్మో, ఒక్క కెమెరా కనిపించదు మీకు ఇక్కడ. చూస్తున్నారా అమ్మ, ఎట్లా పడితే అట్లా వస్తారు. ఇక్కడన్నా కొంచెం ఓకే, బట్ ఇక్కడ నుంచి కాన్పూర్ నిన్న వెళ్ళినా అమ్మా బండి నడపబోదు అవుతలేదు అసలు. టెంపుల్స్ గోపురాలు నేను చెప్పినా కదా ఎట్లున్నాయో ఇక్కడ. మన దగ్గర ఎట్లుంటాయి, చాలా వర్క్ ఉంటుంది. దిస్ ఇస్ యూనివర్సిటీ, బీబీడి యూనివర్సిటీ అంట. యూనివర్సిటీస్ అయితే మన దగ్గరనే హిస్టారికల్ ఉంది కానీ ఇక్కడ కూడా చాలా హిస్టారికల్స్ ఉన్నాయి. ఇకండి అక్కడ ఒక టెంపుల్ గోపురం ఉంది చూడండి. బాబు బనారసి దాస్ యూనివర్సిటీ లక్నో. అండ్ ఇది ముంగడ జో మీరు 3-వీలర్ చూస్తున్నారు కదా, ఈ 3-వీలర్కి ఇక్కడ ఒక పేరు ఉంది తెలుసా. ఈ 3-వీలర్ని విక్రమ్ అంటారు ఇక్కడ, విక్రమ్ ఆటో. ఇదిగోండి ఈ 3-వీలర్. మనం స్ట్రైట్ వెళ్ళాలి. అయోధ్య 117 కిలోమీటర్స్. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేసినారా, ఇక్కడ ట్యాంక్ బ్యాగ్స్ ఉండవు ముంగడ, సైడ్ బ్యాగ్స్ ఉంటాయి తెలుసా. అట్లా సైడ్లో బ్యాగ్ ఉందా, నువ్వు ప్రతి బండికి మీరు అబ్జర్వ్ చేయండి ట్యాంక్ బ్యాగ్స్ ఉండవు మనలాగా. డిఫెండర్ పోతుందా ఏదో పాలిటీషియన్ అనుకుంటా, ఎట్లా గుద్దలం చేస్తుండు చూడండి పబ్లిక్ని. సైరన్ వేసుకొని వెంకల నుంచి వస్తుండు, ఇట్లనే హారన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. వెంకల నుంచి కృష్ణ వస్తుండు, ఏమీ లేదు, ఎవ్వడుండాడు లోపల, డ్రైవర్ గాల్లో ఉంటారు. ఇది అయోధ్య రోడ్ కదా. ఇంతకుముందు అయోధ్య టెంపుల్ కన్స్ట్రక్ట్ అవ్వకముందు ఈ రోడ్డు అసలు అండర్ డెవలప్డ్. ఈ రోడ్ మీద ఏమీ లేకుండే, బట్ అయోధ్య టెంపుల్ అవ్వగానే ఈ రోడ్డు వాల్యూ ప్లస్ ఈ రోడ్లో ఉన్న వాళ్ళకి సోర్స్ ఆఫ్ లివింగ్ చాలా ఇచ్చిందనమాట. అయోధ్య వరకు టీ షాప్స్ కానీ ధాబాస్ కానీ వీళ్ళందరూ మంచిగా ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి కొద్ది దూరంలోనే ధాబాలు, చాయ్ షాప్లు. ఓహో ఎట్లా టర్న్ చేసిండు చూడండి. సో మనం మెయిన్ హైవే వదిలేసి లోపల ఒక ఊరు నుంచి రూట్ చూపిస్తుంది, ఆ ఊరు నుంచి పోతున్నాము. అవి చూడు గడ్డెంకల. అండ్ మీరు ఇక్కడ మోస్ట్లీ జో ఇల్లులు ఉంటాయి కదా, అవి ఇటుకలతో కట్టి లోపల అస్తర్కారీ చేయించుకుంటారు కానీ బయట నుంచి వదిలేస్తారు తెలుసా. ఇదిగోండి ఇక్కడ అక్కడ ఎందుకు చెప్పండి, ఇక్కడ ఉన్న ఇటుకే ఎంత గట్టిగా ఉంటుందంటే నువ్వు హ్యామర్తో కూడా పగలగొట్టలేవు తెలుసా. బికాజ్ ఈ జో మట్టి ఉంది కదా ఇక్కడ నుంచి గ్రౌండ్ మట్టి, ఆ మట్టి అనేది చిక్ని మిట్టి అంటారు, మన బంక మట్టి లాగా ఉంటుంది. సో ఇదే మట్టితో తయారవుతుంది అనమాట ఇక్కడ ఉన్న ఇటుకే. లాస్ట్ మంత్ మనం మారేడుమిల్లి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న క్రాప్స్ ఎంత గ్రీన్ ఉండేది తెలుసా. ఇక్కడ ఏంటంటే మనకు వీట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, వీట్ గోధుమ. మన సైడ్ ఏమో రైస్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ బ్యాడ్మింటన్ వచ్చేసి చలికాలంలో ఆడతారు. అంటే కైండ్ ఆఫ్ సీజన్ వచ్చేస్తుంది అనమాట. చలికాలం అంటే బ్యాడ్మింటన్ ఇక అందరి చేతులలో అవే అనిపిస్తాయి. ముంగటి నుంచి రైల్వే క్రాసింగ్ ఉంది, క్రాస్ చేయాలనుకుంటా. లెఫ్ట్ రైల్వే ట్రాక్. ఇంత పెద్ద లైను.
మళ్ళీ ఒక చిన్న ఊర్లో వచ్చేసినాము. పరిజాత్ వృక్ష్ అక్కడ రాసినాడు చూడండి హిందీలో. పరిజాత్ వృక్ష్ అంటే పరిజాత్ ట్రీ. 5005 years ఓల్డ్ ట్రీ అంటే నమ్ముతారా అసలు మీరు? అది కూడా ద్రౌపది పెట్టిన ట్రీ అంట. స్వర్గం నుంచి వచ్చిన ద్రౌపది పెట్టిన ట్రీ అన్నమాట అది. సో నాకు కూడా అంత దాని గురించి హిస్టరీ తెలీదు. బట్ ఐఎమ్ గోయింగ్ టు సీ, మీకు కూడా చూపిస్తా. చూడండి అది 5500 years ఓల్డ్ ఉందా లేదా. బాబా గుడిసెలు చూడండి ఎట్లున్నాయి. ఓఫో చెప్పు. ఇక్కడ పబ్లిక్ అయితే కనిపిస్తుంది అంతే, చూడడానికి గట్టినే వచ్చిర్రు అనమాట. దీని లోపల ఉందేమో, ఫెన్సింగ్ వేసిర్రు కదా. ముంగడ ఇంకో టోటల్ గ్యాంగ్ వస్తుంది. ఏడుంది భయ్యా? చడానా కూర్చున్నాయి భాయ్. ఓకే ఇది ఎంట్రన్సా? కార్ ఓకే భాయ్, అక్కడ పార్కింగ్. పబ్లిక్ లేదు, మంచిగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. మన దగ్గర హ్యాండ్ పంప్ చూసిర్రా మీరు? ఇక్కడ మంచిగా ఉంటుంది, यूनिक. क्या करना है? नहीं भाई, हाथ में ग्लव्स है, पानी नहीं पीना है. ఒక మూవీలో, గదర్ మూవీలో ఇదే హ్యాండ్ పంప్ తీసి కొడతాడు తెలుసా. ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో మీకు ముంగడ కనిపిస్తుంది కదా ఆపోజిట్, జస్ట్ ఆపోజిట్లో అదే ట్రీ అన్నమాట. 5500 years ఓల్డ్ ట్రీ ఇది. వావ్, నిజంగా నాకైతే అనిపిస్తుంది నిజంగా 5500 years ఓల్డ్ అని. ఓఫో ఎంత దొడ్డు ఉంది తెలుసా ట్రీ ఇది. వెనకాల కూర్చున్న మావాడు నడిపిస్తుండు. నాకు సడన్లీ ఏమైందో మొత్తం బాడీ పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి. ఫీవర్ స్టార్ట్ అయితే ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది. బండి ముట్టబుద్ధి అవుతలేదు నాకు. అందుకే వానికి ఇచ్చేసిన. నేను వెనకాల కూర్చున్న, చల్ల గాలి వచ్చినప్పటి నుంచి ఈరోజు అయింది చూడండి. నేను అనుకున్నా ఏదో ఒక రోజు జ్వరం వస్తుందని. బికాస్ చాలా చల్లగా ఉంది తెలుసా ఇక్కడ. కాబట్టి అదంతా మంచు. ला लेते हो गाड़ी? फिर आवाज सुना है? सुना दो भाई, आवाज सुना दो. यूट्यूब चलाते हो तुम? कहाँ है फोन, कहाँ है तुम्हारा? अरे यार पूरा खींच देगा, सब गांव वाले एक हो जाएंगे. నా హెల్త్ ఎందుకో చాలా పాడవుతుందని సప్పుడు కాక ఒక డోలో తీసుకున్నా భయ్యా. డోలో వేసుకొని వెనకాల కూర్చున్నా. ఎందుకంటే నాకు జ్వరం వచ్చిందనుకో, రేపు నేను హైదరాబాద్ వెళ్ళలేను ఈ చలిలో. అందుకే ఎందుకైనా మంచిది. అమ్మా చలి చూస్తున్నారా, మెల్లమెల్ల పెరుగుతూనే ఉంది. గైస్ బ్యాక్ టు ద రోడ్. ఆ టాబ్లెట్ తిన్నప్పటి నుంచి నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా మంచిగా అనిపించాలంటే చేతిలో బండి యాక్సిలేటర్ రావాలా. అందుకే బండి తీసుకున్నాను కొద్దిసేపు. యాక్చువల్లీ ఈ రోడ్ పేరు షహీద్ పద్.
ఇది నా ఫేవరెట్ రోడ్ తెలుసా. అమ్మ బండికి జమ్ గుంజొచ్చింది దీని మీద. ఒకసారి నేను 390 వీడియో పెట్టిన ఇదే రోడ్ మీద అండి. మొత్తం ఏషియాలోనే ఉన్న అతిపెద్ద షాపింగ్ మాల్ విచ్ ఈజ్ లూలు మాల్. దుబాయ్ తర్వాత మన దగ్గరనే ఉంది రైట్ సైడ్లో. అదిగోండి ముంగడ లూలు హైదరాబాద్ అంటారా, సారీ లూలు లక్నో. ఏషియాస్ బిగ్గెస్ట్ అంట. మన హైదరాబాద్లో జస్ట్ హైపర్ మార్కెట్ అనేది ఒకటి ఉంది. బట్ ఇక్కడ చూడండి, ఈ నుంచి స్టార్ట్ మొత్తం ఆ కార్నర్ దాకా లోపల నడుచుకుంటూ తిరిగితే మనం అలసిపోవాలి. వాట్ అండ్ ప్రీమియం ఎంట్రీ. బాబా ఇంత పెద్ద ఉంది రో. అమ్మ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఇంత పెద్ద మాలా. అవ్వండి డికెట్లాన్, పీవీఆర్ ఆ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అవుతుందో అది చూడండి, ఇంకా రాలేదు ఎండ్. वीकेंड के लिए जाम है और कुछ चूतिया रॉन्ग रोड भी आते हैं ना, वही तो क्या ना. ఓఫో జబర్దస్త్ ఉంది భయ్యా. లోపల వాల్ అనిపిస్తుంది, బట్ నాకు మాల్స్ అవన్నీ ఇష్టం ఉండవు. అరే ఎట్లుందో చూడండి ఒకసారి. లులు మాల్ ఇక్కడ ఎండ్ అయింది. గైస్ ప్రయాగ్రాజ్ మహాకుంభ అయింది ఇక్కడే. ఎట్లుంది చూడండి, మొత్తం ఖాళీ ఉంది. స్నానాలు చేసినాం మనం ఇక్కడనే ఎంతోమంది.